హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మన దేశ రాజకీయ చరిత్రలో ప్రజలు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏంటంటే పరిపాలన కాదు, వాళ్ళకి కావాల్సింది మార్పు. ఎందులో మార్పు? వాళ్ళ జీవితాల్లో వాళ్ళ భవిష్యత్తు పరంగా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు పరంగా మార్పు కోరుకుంటున్నారు. దేశ ప్రజలకు కావాల్సింది లక్షల కోట్లు పెట్టి బుల్లెట్ ట్రైన్లు కాదండి, వేల కోట్లు పెట్టి విగ్రహాలు కాదు. దేశ ప్రజలకు కావాల్సింది మినిమం ఫెసిలిటీస్. విద్య వైద్యం పరంగా మినిమం ఫెసిలిటీస్ కావాలి. ఇక్కడ విద్య వైద్యం మాత్రమే కాకుండా పేద మధ్యతరగతి వాళ్ళు అనుభవిస్తున్న ఎన్నో బాధలు, కష్టాల గురించి, వాళ్ళ బాధల గురించి చర్చించడమే కాకుండా చర్చలను పరిష్కారం వైపుగా వెళ్తున్న ఒక రాజకీయ నాయకుడు వచ్చారండి పార్లమెంట్లో. సో ఆయననే ఎంపీ రాఘవ చెద్దా గారు. సో ఈయన గురించి ఇప్పుడు రీసెంట్గా చాలా వైరల్ అవుతూ వస్తున్నారు. అండ్ ఆయనకు సంబంధించి ఇప్పుడు దేశ ప్రజలందరూ, దేశంలో ఉన్న యువత అంతా కూడా చాలా వరకు కూడా రాఘవ చెద్దా గారికి ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారండి. అంటే ఆయనకు సంబంధించిన ఈ యొక్క పార్లమెంట్ స్పీచ్ వల్ల. సో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పార్లమెంట్లో అడుగుపెట్టి ప్రజల సమస్యల గురించి, మిడిల్ క్లాస్లో పేద వారికి సంబంధించిన సమస్యల గురించి పరిష్కరిస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక నిదర్శనంగా ఇప్పుడు రాఘవ చెడ్డా గారు నిలిచిపోయారు దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఆయన గురించి, ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి అండ్ అన్ని విషయాల గురించి కూడా చర్చించుకుందాం. సో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. రాఘవ చెడ్డా గారి గురించి ఒకసారి తెలుసుకుందాము. ఆయన ఢిల్లీలో 1988 నవంబర్ 11న జన్మించారు. తర్వాత ఢిల్లీలోనే ఆయన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకున్నారు చార్టర్డ్ అకౌంట్స్లో. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఏంటంటే 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ, మీరు వినే ఉంటారు, కేజ్రీవాల్కి సంబంధించిన ఆ పార్టీలో చేరాడు. ఆ పార్టీలో చేరాక కొద్ది సమయంలోనే, తక్కువ టైంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎలా అంటే డిబేట్ల పరంగా అండ్ సోషల్ మీడియా పరంగా కూడా బాగా తక్కువ టైంలోనే ఎక్కువగా ఎదిగిపోయి దాదాపు ఆయన నేషనల్ స్పోక్ పర్సన్గా తయారయ్యాడు. 2015లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచాక రాఘవ చెడ్డా గారిని నేషనల్ ట్రెజరర్గా నియమించారు, పార్టీ నేషనల్ ట్రెజరర్గా. 2020లో ఢిల్లీలోని రాజేంద్ర నగర్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. తర్వాత 2022లో పంజాబ్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు, అంటే ఎంపీగా. 2022లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్లోకి తొలిసారిగా అడుగుపెట్టాడు. సో పార్లమెంట్లోకి అడుగుపెట్టాక చాలామంది చాలా చిన్న చూపు కూడా చూశారు. అండ్ ఆయన చిన్న ఏజ్ కాబట్టి కాస్త హేళన కూడా చేశారు. కాకపోతే ఇన్ని అవమానాలు పడ్డా కూడా కానీ ఆయన ఈరోజు ప్రజెంట్ దేశంలో ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. సో కాబట్టి డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు కదా. సో అప్పటికి అండ్ ఇప్పటికీ ఎంత మార్పును చూస్తున్నాం అనేది మీరు గమనిస్తూ వస్తున్నారు. సో ఇది ఆయన గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఇదంతా కూడా. మరి ఇక్కడ ఆయన అంత హైలైట్ అవ్వడానికి గల కారణాల్లో పొలిటికల్ జర్నీ గురించి కాదండి, ఆయన యంగ్ ఏజ్ అనేది కూడా కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పార్లమెంట్లో ఆయన మాట్లాడిన స్పీచ్ గురించి, ఆయన ప్రజల సమస్యల గురించి మాట్లాడిన విధానం గురించి. సో ఒక్కసారి మనం ఈ యొక్క ప్రజల సమస్యల గురించి ఏమేమి మాట్లాడాడు అన్న విషయాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం డీప్గా. నేను ఈజీగా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని విషయాల గురించి కూడా. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఆ యొక్క సమస్యల గురించి పరిష్కారం అయిందా లేదనేది కూడా ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఫుడ్ గురించి అండి. ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఒక టీ 100 రూపాయలు అమ్మడం కానీ, లేదంటే సమోసా 200 రూపాయలు అమ్మడం, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ పరంగా కానీ, ఫుడ్ పరంగా ముఖ్యంగా చాలా వరకు రేట్లు ఉండడం అని గురించి మాట్లాడాడు పార్లమెంట్లో. ఈ యొక్క రేట్స్ ఇంత హెవీగా ఉండడం గురించి మాట్లాడాడు. సో మాట్లాడాక ఇప్పుడు ప్రజెంట్ మీరు గమనించారు అంటే ఎయిర్పోర్ట్లో చాలా వరకు కూడా రేట్స్ తగ్గించారు అండ్ చాలా నార్మల్ రేట్స్ అమ్ముతున్నారు. వాటర్ బాటిల్ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి అండ్ సమోసాలు, ఇలాంటి ప్రతి ఒక్క బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇక్కడ ఇండియాలో ఉండే ట్యాక్స్ విధానం గురించి కూడా చెప్పాడు. అంటే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వేయడం కానీ, లేదంటే కనుక ఫుడ్ విషయం గురించి కానీ, రెస్టారెంట్ విషయంలో కానీ, లేదంటే వెహికల్స్ విషయంలో కానీ, లేదంటే వాళ్ళ యొక్క సంపాదన గురించి కానీ, సంపాదించిన ఖర్చు పెట్టిన ఇలాంటి అన్ని విధాల్లోనే ట్యాక్స్లు వేయడం భారంగా మారుతుందని, పేద ప్రజలకు, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా భారంగా మారుతుందని చెప్పుకుంటూ వచ్చాడు. సో దీని ద్వారా ఏంటంటే కొన్ని సందర్భాలలో ట్యాక్స్లు తగ్గించుకుంటూ వచ్చారు కూడా. 10 minutesలో డెలివరీ. సో ఈ విధానం ద్వారా ఏంటంటే చాలామందికి ప్రెజర్ అవుతూ వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క డెలివరీ బాయ్స్ పరంగా చాలా వరకు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అండ్ ఈ యొక్క 10 minutesలో డెలివరీ వలన ఈ యొక్క విధానం ద్వారా వాళ్ళకు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం కాకుండా, ప్రెజర్గా ఫీల్ అవ్వడం కాకుండా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. సో ఈయన పార్లమెంట్లో ఈ యొక్క చర్చకు తీసుకురావడం వల్ల ఇప్పుడు ఏంటంటే 10 minutes డెలివరీ అనేది విధానాన్ని తీసేశారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ల మీద GST. ఈ ఇన్సూరెన్స్ల మీద GST అనేది చాలా వరకు మిడిల్ క్లాస్కి కానీ, మీద వారికి కానీ ఇది కూడా భారంగా అవుతుందని ఈ యొక్క విషయాన్ని కూడా పార్లమెంట్లో చర్చించాడు. సో దాని తర్వాత మీరు రీసెంట్గా గమనించే ఉంటారు ఈ యొక్క విధానాన్ని, అంటే దాదాపు ఈ యొక్క GST విధానాన్ని ఆ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో తీసేశారు. సో పూర్తిగా జీరో చేసేసారు. సో ఇది రాఘవ చెడ్డా గారి తరపు నుంచి ప్రజలకు చాలా పెద్ద గిఫ్ట్.
ఫుడ్ అడల్ట్రేషన్ గురించి కూడా మాట్లాడాడు. ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతూ వస్తుందని, ఇండియాలో చాలా వరకు కూడా ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుందని, ప్రతి దాంట్లో కూడా మసాలా దగ్గర నుంచి, ఐస్ క్రీమ్ల దగ్గర నుంచి, పన్నీర్ దగ్గర నుంచి, పాలల్లో పిల్లలు తాగే పాల పౌడర్ దగ్గర నుంచి అన్నిట్లోనూ ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతూ వస్తుందని చెప్పాడు. ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడాడు. బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రజల దగ్గర నుంచి అమౌంట్ కట్ చేయడం అండ్ SMS ఛార్జెస్ అని, క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ అని, ATM కార్డ్ ఛార్జెస్ అని, ఇలా అన్ని రకాల విధానాల ద్వారా ఈ యొక్క ఛార్జెస్ ద్వారా మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని పార్లమెంట్లో ఆయన మాట్లాడాడు. మొబైల్ యొక్క రీఛార్జ్ ఇష్యూ గురించి కూడా ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు. మొబైల్ యొక్క రీఛార్జ్ ఇష్యూ ఎలా అంటే, మన సిమ్ మన మొబైల్ అయ్యింది కూడా దాదాపు ఒకవేళ రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్ వెళ్ళకపోవడం వరకు కరెక్ట్, ఓకే, బట్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ కాకపోతే ఏంటంటే ఇన్కమింగ్ కాల్ కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన పార్లమెంట్లో చెప్పాడు. సో దీనికి సంబంధించి మనం ఫ్యూచర్లో అయితే పాజిటివ్ న్యూస్ అయితే వినబోతున్నాం. ఎందుకంటే అవుట్ గోయింగ్ కాల్స్ పరంగా అయితే ఓకే, బట్ కాకపోతే ఇన్కమింగ్ కాల్స్ కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఈ యొక్క పాయింట్ అనేది ప్రజల నుంచి కూడా చాలా వరకు సపోర్ట్ వస్తూ ఉంది. సో కాబట్టి దీని గురించి డిసిషన్ అయితే జరగడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆయన ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటాలిటీ గురించి కూడా మాట్లాడాడు. హాస్పిటల్స్లో ఇండియాలో దాదాపు చాలా దయనీయంగా ఉన్నాయని, దాదాపు మినిమం ఫెసిలిటీస్ లేవని, అండ్ మెడిసిన్స్ పరంగా చాలా వరకు కూడా కొరత అనేది అలాగనే ఉంటూ వస్తూ ఉందని, ఇలాంటి విషయాల గురించి కూడా ఆయన చాలా విషయాల గురించి అందులో మాట్లాడాడు. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడాడు. పిల్లలకు స్టడీస్ పరంగా కాకుండా ఎడ్యుకేషన్ పరంగా ఇంకా చాలా వరకు కూడా వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్స్ అనేది జరగాలని, అండ్ తర్వాత ఈ యొక్క ఫెసిలిటీస్ అనేది పెంచాలి అని, అండ్ తర్వాత టీచర్స్ పరంగా ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేది ఇంకా జరుగుతూ వెళ్ళాలని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. లాస్ట్ హైలైట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ పార్లమెంట్లో రాఘవ్ చెడ్డా గారు ఇంకో పాయింట్ని హైలైట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క పనితీరు అనేది నచ్చకపోతే ప్రజలు వాళ్ళని తొలగించే ఈ యొక్క చట్టాలను తీసుకురావాలనే విధంగా ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు. సో ఇది మాత్రము చాలా వరకు కూడా ఇండియాలో ఇప్పుడు హైలైట్ పాయింట్గా నిలుస్తూ వస్తుంది. అండ్ చాలామంది కూడా ఈ యొక్క విషయాన్ని గురించి కూడా చర్చించుకుంటున్నారు. సో ఇది రాఘవ్ చెడ్డా గారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ డేటా, పొలిటికల్ ఎంట్రీ ఇదంతా కూడా. ఇప్పుడు రాజ్యసభలో ఆయన టర్మ్ వచ్చేసి 2022 నుంచి 2028 వరకు ఉంది. 2028 అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఆయన 2 సంవత్సరాల వరకు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సంవత్సరాల వరకు కూడా ఆయన ఈ యొక్క రాజ్యసభలో పార్లమెంట్లో ఎంపీగా కొనసాగుతూ అండ్ ఎన్నో ప్రజలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి చర్చించి పరిష్కరిస్తూ వస్తారని ఆశిస్తూ, అండ్ ఆయన గురించి, ఆయనకు సంబంధించిన ఆయన యొక్క ఈ యొక్క థియరీ గురించి, ఆయన యొక్క స్పీచ్ గురించి నేను కూడా ఆయనకు ఫ్యాన్ అవుతూ, అండ్ ఆయనకు సంబంధించిన ఇంకా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనే విషయం గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆయన ఈ యొక్క వీడియో గురించి కూడా ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది రాఘవ్ చెడ్డా గారి గురించి స్పీచ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ పొలిటికల్ ఎంట్రీ ఇదంతా కూడా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేస్తూ అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. జై హింద్.